దొంగోని స్టోరీని సినిమాగా తీస్తే ఫస్ట్ వీకుల్నే 100 కోట్ల కలెక్షన్ చేసుడు పక్క. తెలుగు మాస్ హీరోకు దగ్గ మస్తు సెట్ అయ్యే మసాలాలు గసగసాలున్న స్టోరీ ఈ దొంగోంది. లేకుంటేంది సమ్మర్ క్యాంపుకు పోయినట్టే 25 సార్లు జైలుకు పోయొచ్చిండు ఇదివరకే. ఇప్పుడు మళ్ళీ 26సారి దొరికి జైలుకు పోతున్నాడు. అంటే మళ్ళీ జల్దిగానే బయటకు వచ్చి సేమ్ డ్యూటీ కంటిన్యూ చేస్తుండొచ్చు కాబట్టి గిన్నీస్ బుక్కుల పేరెక్కేతందుకు అన్ని విధాలా అర్హత సంపాదించిండు మనోడు. ఈడ మూతికి మాస్క్ పెట్టుకుని పోలీస్ సార్ల పక్కపొంటి నిలుస్తున్నాడు చూడరాదు రీ. ఈ సిపాయి గురించే మనం చెప్పుకునేది. పాత బస్తీ కాడు ఉండే ఈ పైలువాను 18 ఏళ్ళు ఉన్నప్పుడే ఫస్ట్ టైం దొంగతనం చేసిండు. అది కూడా పక్కింట్లో అయితే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ నాయన నడిపించే సొంత దుకాణంలోనే ప్రాక్టీస్ కింద పనికొస్తుందని షోరీలకు రిబ్బన్ కటింగ్ చేసిండు. అది కూడా ఎందుకట గర్ల్ ఫ్రెండ్ తోటి తిరగతందుకు. ఇక ఈ సంగతి ఇంట్లో తెలిసినాక తంతరని ఇంట్లోకెళ్ళి పారిపోయి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి గజ దొంగగా మారిపోయిండు అన్నట్టు. సునీల్ శెట్టి అనే అతను ఇంతకుముందు గతంలో దాదాపు 100కు పైన నేరాలు చేసి జైలుకు వెళ్ళి రావడం జరిగింది. అదేవిధంగా అతనిపై గతంలో 2 సార్లు కూడా పీడీ యాక్ట్ ప్రయోగించడం జరిగింది.